నమస్తే ఫ్రెండ్స్, నా పేరు సాయి కృష్ణ ఆజాద్. ప్రజెంట్ నేను సుప్రీంకోర్టులో ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాను. దయచేసి ఈ వీడియో అందరికీ షేర్ చేయండి. మనకి విజయవాడలో, అలాగే హైదరాబాద్లో, ఢిల్లీలో కూడా మనకు ఆఫీస్ ఉంది. ఇక మీకు ఏదన్నా అపాయింట్మెంట్ కావాలంటే మా నెంబర్ 9948090355 నెంబర్కి మీరు ఫోన్ చేయండి. అలాగే 9398259630 నెంబర్ కూడా మీరు ఫోన్ చేయొచ్చు. ఇకపోతే ఇందులో ఎలాంటి ఎడిటింగ్ ఉండవు, ఓకేనా ఫ్రెండ్స్? దీంట్లో ఎలాంటి ఎడిటింగ్స్ కానీ ఎలాంటి ఏమి ఉండవు, డైరెక్ట్గా నేను చెప్పేస్తాను. ఇది కేవలం సామాన్యులకు మాత్రమే తప్ప ఎక్స్పర్ట్స్ కాదు, దయచేసి గుర్తుంచుకోండి. ఇది కేవలం అవగాహన కోసం చేసే వీడియో మాత్రమే, ఓకేనా? ఈరోజు ఏంటంటే ఇన్సాల్వెన్స్ పిటిషన్ అంటే ఐపీ అంటాం. కామన్గా అందరూ ఈ పదం వింటారు. ఐపీ అంటే ఏంటి? ఐపీ అంటే ఏంటి? ఐపీ పెడితే మనిషి చచ్చిపోయినట్టేనే అంట కదా. ఐపీ పెడితే ఉద్యోగాలు రావంట కదా. ఐపీ పెడితే సమాజంలో చులకనగా చూస్తారంట కదా. ఐపీ పెడితే అసలు మిమ్మల్ని పట్టించుకోరు, ఓటర్ లిస్ట్ పోద్దంట, ఆధార్ కార్డు పోద్దంట అంటుంటారు. గుర్తుపెట్టుకోండి, ఇదంతా అపోహ. అది ఐపీ అంటే జెన్యూన్ క్యాండిడేట్కి మాత్రమే ఈ వీడియో. ఇంటెన్షనల్గా మోసం చేసే వాళ్ళకి కాదు, అది కూడా మీరు గమనించండి. ఎవరైనా ఒక వ్యక్తి తనకు సంబంధించిన ఆదాయం కానీ, అలాగే ఏదైనా బిజినెస్ సమయంలో కొన్ని సందర్భాల్లో నష్టాలకు గురయ్యి ఆయన ఆర్థిక స్థితి బాగోలేనప్పుడు ఇన్సాల్వెన్స్ పిటిషన్ సెక్షన్ 10 కింద అక్కడ సీనియర్ సివిల్ జడ్జి కోర్టు లేదా జిల్లా కోర్టులో కానీ అంటే అతను పెట్టిన అమౌంట్ని బట్టి దానికి సంబంధించి అతను ఒక పిటిషన్ దాఖలు చేయాల్సి ఉంటుంది. అయ్యా, నేను పలాని వ్యాపారం చేస్తున్నాను, నాకు అనివార్య కారణాల వల్ల నాకు నష్టాలు వచ్చినాయి, నేను నష్టపోయాను అని చెప్పి మీరు పిటిషన్ పెడతారు. అది పిటిషన్ పెట్టడమే, అంటే ఐపీ పెట్టినంత మాత్రం, ఐపీ అంటే ఇన్ ద సెన్స్ ఐపీ పిటిషన్ దాఖలు చేసినంత మాత్రాన మీరు ఇన్సాల్వెంట్ కాదు, గుర్తుపెట్టుకోండి. కోర్టు వారు దాన్ని విచారించి ఇతను సాల్వెంటా ఇన్సాల్వెంటా అని చెప్తుంది కోర్టు వారు. అంతేగాని మీరు పెట్టేసమ్మా ఐపీ పెట్టేశాడంటారా, ఐపీ పెట్టేశాడంటే పలానా ఆయన అనగానే ఐపీ పెట్టినంత మాత్రం ఇన్సాల్వెంట్ అనేట్టు కాదు. కోర్టు దాన్ని విచారిస్తుంది, విచారించి దానికి సంబంధించి అతనికి ఉంటాయి. ఈ కోర్టు విచారణ సందర్భంలో కూడా అతను ఇన్సాల్వెంట్ కాదు, సాల్వెంట్ కిందనే పరిగణించబట్టాలి. కోర్టు డిసైడ్ అయిన తర్వాతే అతను ఇన్సాల్వెంట్ అవుతాడు. కానీ కోర్టు డిసైడ్ కానంత వరకు సాల్వెంట్ మాత్రమే అని మనం గమనించాలి. అదొక పాయింట్, ఓకేనా ఫ్రెండ్స్? ఇకపోతే అతి ముఖ్యమైన అంశం ఏంటంటే, ఈ ఇన్సాల్వెంట్ పెట్టినంత మాత్రం మీ ఆధార్ కార్డు పోవటం కానీ, మీ ఓటర్ ఐడి కార్డు పోవటం కానీ, లేకపోతే మీరు చనిపోయినట్టుగా భావించడం కానీ అలాంటి అపోహలు అలాంటివి ఏం మనసులో పెట్టుకోమాకండి. ఇన్సాల్వెంట్ అంటే ఏంటంటే కొన్ని ప్రభుత్వానికి సంబంధించిన పథకాలు కానీ, కొన్ని ప్రభుత్వానికి సంబంధించిన ఏదైనా పదవులు కానీ వాటికి మాత్రం ఇది ఉపయోగపడదు, అంతే తప్ప మీకు సాల్వెంట్ అనేది ఏంటంటే ఇతను సాల్వెంట్ అంటే ఏం లేదండి, ఇతను అమౌంట్ కట్టగలుగుతాడు. ఇన్సాల్వెంట్ ఇతను కట్టలేడు, అదే మీనింగ్. ఇన్సాల్వెంట్ అతను అమౌంట్ కట్టలేడు, సాల్వెంట్ అంటే కట్టగలుగుతాడు, అంతే, అదే మీనింగ్. కాబట్టి మీకు దయచేసి చాలామంది అలానే నేను వేరే వాళ్ళని మోసం చెయ్యండి లేదా వేరే వాళ్ళ డబ్బులు ఎగ్గొట్టమని నేను చెప్పను. మీరు జెన్యూన్గానే నిజాయితీగానే మీ ఆర్థిక స్థితి బాగాలేనప్పుడు నేను చేశాను. ఒక అతను కలెక్టర్ ఆఫీస్లో పనిచేసే గన్మ్యాను తను కాల్చుకొని అలా భార్యను చంపి 2 పిల్లల్ని చంపాడు. నాకు చాలా బాధ అనిపించింది. అలాగే ఒక డాక్టర్ ఆయన అప్పులు అయిపోయి చనిపోయాడు, ఏదో ఇంజక్షన్ తీసుకొని. అలాగే ఒక డ్యాన్సర్, అతను ఎవరో నాకు తెలియదు, ఆ డ్యాన్సర్ పేరు నాకు ఐడియా లేదు. ఒక డ్యాన్సర్ అని ఆయన ఊరేసుకొని చనిపోయాడు, వీడియో తీసుకుంటా. మొన్న రీసెంట్గా కూడా 2 భార్యాభర్తలు చనిపోయారు, పిల్లల్ని పుట్టింటికి పంపించేసి చనిపోయారు. సో దయచేసి అలాంటివి చేసుకోవద్దమ్మా, దయచేసి వినండి. మీరు పెట్టండి, తర్వాత మీరు ఇంకోటి ఏంటంటే ఇన్సాల్వెన్స్ పెట్టడం వల్ల మీకు వచ్చే బెనిఫిట్ ఏంటంటే ఎదుటి వాళ్ళ డబ్బులు ఎగ్గొట్టమని కాదు. దానివల్ల ఏంటంటే మీకు చాలా బెనిఫిట్ ఏంటంటే మీకు టైం కలిసి వస్తుంది. ఈ టైంలో మీకు ఏదైనా అదృష్టం బాగుండి దేవుడు కరుణించి మళ్ళీ మీకు ఆదాయం ఉన్నప్పుడు ఆటోమేటిక్గా అన్ని అప్పులు తీర్చేయండి. అలాగే డబ్బులు ఇచ్చిన వాళ్ళు కూడా ఏంటంటే ఒత్తిడి చేస్తుంటారు, చాలా మానసిక ఒత్తిడి అవుతుంది. ఆ టైంలో మీరు చనిపోవాలన్న నాకు చాలామంది మెసేజ్ పెడుతుంటారు, సార్ నేను చనిపోతున్నా అని చెప్పి. వాళ్ళకి ధైర్యం చెప్పారని ఆయనకి ఏదైనా ఇబ్బంది అయితే పోలీస్ స్టేషన్కి పోయి సరెండర్ కారా, లేదా పోలీసులో చెప్పు నాయన, ఎస్పీ గారిని గలువురా బాబు అని చెప్తుంటా. సో దయచేసి అమ్మ, మీరందరూ కూడా నా కుటుంబ సభ్యులు, నేను ఈ వీడియో అందరిని మోసం చేయమనో లేకపోతే ఎవరి నెత్తి మీద ఏదంటే చెరగోపురం పెట్టమనో లేదా ఎవరికి టోపీ పెట్టమనో కాదు. ఒక ప్రాణాన్ని కాపాడమని నేను కోరుకుంటున్నాను. ఈరోజు మనిషికి మీరు ఒక వ్యక్తికి ₹1,00,000 అప్పించారు, అతను ఒకవేళ ఎగ్గొట్టాడు అనుకోండి, మళ్ళీ ఎలా కూడా మనం సంపాదించుకోవచ్చు. కానీ అతనే ప్రాణం తీసుకున్నాడు అనుకోండి, ఆ ఉసులు మీకు అవుతుంది. జస్ట్ ఇది అవగాహన కోసం చేసే వీడియోనే. దయచేసి మీరు అపాయింట్మెంట్ కావాలంటే 9948090355 నెంబర్ మీరు ఫోన్ చేయండి. అలాగే 9398259630 అనే నెంబర్ మీరు ఫోన్ చేయండి, ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ, నమస్తే, జై హింద్.